మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని, వాడు డైరెక్టర్ అవుదామని. ఉమ్. నేను యాక్సిడెంటల్గా యాక్టర్ అయ్యాను, వాడు మాత్రం డైరెక్టర్ అయ్యాడు. కీరవాణి గారి దగ్గరికి కూడా ఎప్పుడో అప్రోచ్ అయ్యారని విన్నాను. అయిందా ఆ ఆ మీటింగ్? టైంలోనేండి, ఆ అంటే మీటింగ్ అయిందా? కీరవాణి గారి దగ్గరికి వెళ్ళలేదు. ఓకే. ఆయన దగ్గర పనేంద్ర గారని, వీణా పనేంద్ర గారు అంటారు, వీణా ప్లే చేస్తూ ఉంటారు. మీకు 100% లవ్, ఇంకా చాలా సినిమాలు చేశారు. ఆయన మా స్కూల్ మాస్టర్ బాబ్జీ సార్ అని, ఓకే. మా ట్యూషన్ మాస్టర్, ఆయనకి తెలుసు రిలేటివ్స్ ఎక్కడో. ఆయన పంపించారన్నమాట, ఇలా వీడు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అని. ఇంట్రెస్ట్ అంతే, బట్ మ్యూజిక్ కూడా మనకి ఏం చేయాలి ఏం చేయాలి అది కూడా తెలియదు. ధైర్యంగా దూకేశారు. అంతే, ఏదోటి బ్రహ్మానందం గారు అంటారు, ఏదోటి చేద్దాం అలాగా, మనకి తెలియపని ఏదోటి చేద్దాం, ఏదోటి అయితే అవుతాం అనేది అయితే ఉంది. ఈ సినిమా ఉండబట్టే కదా నాకు ఈ గౌరవం వచ్చిందని మీరు ఒక మూమెంట్ ఉంటుంది కదా, అవునండి. ఆ మూమెంట్ షేర్ చేసుకుంటారా? అంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనకంటూ నాట్ ఓన్లీ కసిరెడ్డి, మీకు థియేటర్లో కనపడే ఏ ఆర్టిస్ట్ కన్నా ఆ గౌరవం ఉంటుందండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, అరే వీడు సినిమా ఆర్టిస్ట్ రా, వీరు అని ఎవరు అనరు, ఆ వీడు అనే దాంట్లోనే గౌరవం ఉంటుంది. అదే గౌరవం. అదే గౌరవం. బేసిక్గా ఏంటంటే, మావాడు వీడేంటి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వీడు హీరో ఆడు అంటున్నారు. ఇప్పుడు మా సైడ్ వెళ్తే ఇప్పుడు చిరంజీవి గారు అని మనం అంటాం, ఆ సైడ్ ఏంటంటే చిరంజీవి కనపడతాడు నీకు, భలే చేస్తాడు రా, అదొక